మన ప్రజాస్వామ్యంలో వాళ్ళని పాలన ఉన్న తర్వాత మనం ఒక ప్రజాస్వామ్యం తెచ్చుకున్నాం. ప్రతి 5 సంవత్సరాలకు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్లు కానీ ఎన్నుకున్న తర్వాత ఒక శాసనం చేసుకొని ఆ శాసనం ద్వారా మనందరం దాన్ని పాటించి పాలించుకోవచ్చు. ఈరోజు దాంట్లోనే భాగంగా బీజేపీ అయితేనేమి టీఆర్ఎస్ అయితేనేమి చదువుకున్న విద్యార్థులకు వేకెన్సీలు ఉన్నా ఫిలప్ చేయకుండా బీజేపీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు కేవలం రెవెన్యూ చూస్తాడు కానీ మనం కష్టపడి సంపాదించిన పైసలు కేవలం జిఎస్టీ పేరు ఉన్నాయి. నెలకు 1,70,000 కోట్లు సంపాదించి గొప్పలు చెప్తున్నారు. అటువంటి మనందరూ అటువంటి వాళ్ళు నా చదువుకునే యువకులను ప్రజలకు సేవ చేయడానికి ఉందో వేకెన్సీ ఉన్నా కనీసం ఫిలప్ చేయలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు ఆయన దళితుడు మనందరినీ బంగారు తెలంగాణ అని మరి ఆయన కూడా ఆయన చేసిన ప్రాజెక్టు కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి అయినా మనమందరం ఆ దళితులు చేసిన బాకీలకు ఇంట్రెస్ట్లకు నెలకు 64,000 కోట్లు కట్టాలి. అంటే మన రెవెన్యూ నెలకు 1,800 కోట్లు, ఎంప్లాయీస్ 6,500 కోట్లు. ఈ దళితులు మన ఒక్కడికి కూడా పనికిరాదు. మన డిస్ట్రిక్ట్ లో నిజామాబాద్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడన్నా టీఆర్ఎస్ ఇరిగేషన్ కానీ అగ్రికల్చర్ కానీ ఒక యూనివర్సిటీలు కానీ ఏం చేశారు? ఏది లేదు అని పార్కింగ్ చేసుకున్న వీళ్ళకి ఇవన్నీ ఆలోచించి మీరందరూ యువకులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదేమైనా నా చదువుకున్న విద్యార్థులకు జాబులు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక పట్టుదలతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తా 10 సంవత్సరాలు ఇవ్వకుంటే మనకి కేవలం 8-9 మార్క్స్ జాబ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాం, ప్రమోషన్ ఇచ్చాం. ఎక్కడైనా ఏది కాకుండా అది చేసుకుంటా వస్తున్నాం. ఇరిగేషన్ లో మనం అందరం రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం. ఇప్పుడే భూపతి రెడ్డి గారు చెప్పారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, 22,000 కోట్లు కేవలం కేసీఆర్ 7,000 కోట్లకి 4 సంవత్సరాలు తీసుకుంటే మనం సంవత్సరం లోపల 22,000 కోట్లు ఎవరికి ఇచ్చాము? రైతులకు ఇచ్చాము. బోనసులు ఇస్తా ఉన్నాం, రైతు బంధు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం. నేను ఉన్న నుంచి 3 days నుంచి బాగా చెప్తా ఉన్నాం. మా విద్యార్థులకు మరి నా మహిళ విద్యార్థులకు తప్పనిసరిగా మీ అందరికీ ముఖ్యమంత్రి గారు ఏదో టైం పాస్ చేస్తారు, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ పెట్టి
రాజుల్లో తీసుకుంటారు ఎవరే అదే మారుతి ఏదైతే మారుతి కంపెనీ వాళ్ళు నడిపించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పారు. ఎందుకు మీకు స్కిల్లు పెరగాలి, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ రావాలి, అది తప్పనిసరిగా. అదేవిధంగా మరి నేను ఎక్కువ మాట్లాడకుండా బహుశా మీరు శ్రీయోగానికి వచ్చాం, నన్ను తర్వాత మాట్లాడకుండా ఒక మాట్లాడటం బాగుంటుందనే ఉద్దేశంతో మీ అందరి ఐటీలో కూడా ఏదైతే కంప్యూటర్స్ ఉన్నాయో దాంట్లో కూడా మనం అందరం మన మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కానీ కన్సల్ట్ సెక్రటరీ కానీ మన ముఖ్యమంత్రి గారు వేరే ఉద్యోగాలు చేస్తాము. దాంట్లో బాగుంది నేను శ్రీధర్ బాబు గారికి చెప్పాను, మాకు కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, మీరు ఏదైతే కంపెనీ వస్తుందో ఆ కంపెనీలో పర్ఫెక్ట్ చేయడానికి నా స్టూడెంట్స్ నా విద్యార్థులని ఒక 2 months ట్రైనింగ్ మేము ఇస్తామని చెప్పారు. ఎందుకనో మీరందరూ ఒక ఎంప్లాయీ కాదు, మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని ఉద్దేశంతో మరి ఇవన్నీ చేసినప్పుడు ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం, మీరు గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పుడు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉండే ఎమ్మెల్సీగా కౌన్సిల్ మాట్లాడేవాడు, నా పట్టభద్రుల గురించి ఇది అన్యాయం అవుతుంది, ఇది చేసినప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కూడా రవీందర్ రెడ్డి, రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి మన క్యాండిడేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కడతాం. ఏం చేస్తాను, మన పిల్లలకు చాలా ఎడ్యుకేషన్ కడతాం, కాలేజీలు కానీ స్కూల్స్ కానీ విద్య ప్రోత్సాహం చేస్తారని చెప్తా ఉన్నాం. అటువంటి వాళ్ళు తప్పనిసరిగా రేపు మనం ఎన్నుకున్న తర్వాత ఆ స్కూల్లో చదువుతా ఉన్నాం, మీరు కష్టపడి చదువుకెళ్తే ఆ చదువు ఉన్నాం, రేపు జాబ్ సంపాదించడానికి ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అభ్యర్థి బెస్ట్. ఇప్పుడే వెళ్ళిపోయారు మా ఎమ్మెల్యే నాయక్ సార్. ఇంకో క్యాండిడేట్ ఎవరు బాబు, ఇంకో క్యాండిడేట్ ఎవరు ఏం చేస్తారు, బీజేపీ క్యాండిడేట్ ఎవరు, రియల్ ఎస్టేట్ చేస్తాడా, రియల్ ఎస్టేట్ చేస్తాడు, నీకేం ఉద్యోగాలు అనిపిస్తాడు, నీ గురించి ఏం చెప్తాడు, అది ఆలోచించాలని చెప్తా ఉన్నాడు. తప్పనిసరిగా మా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు పార్లమెంట్లో, ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ పాలిటెక్నిక్లో కూడా, పాలిటెక్నిక్ ఐటీలో కూడా చదువుకున్న వాళ్ళకు పర్ఫెక్ట్ గా టెక్నికల్లీ ట్రైనింగ్ ఇవ్వాలని డిసైడ్ చేశాం. ఓ 45 days పరడాలమ్మా, ఏ పని చేసినా మనం సాధించుకోవడం. ఒక స్క్రూ ఎవరైనా ట్రైనింగ్ వెళ్ళిస్తా ఉన్నాం. మనం చదువు లేదు మనం. దయచేసి ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఏదో చదివించినా మన డ్యూటీ అయిపోయింది అక్కడ. చదువు అనేది ఎందుకు చదివిస్తున్నాం, కేవలం నాలెడ్జ్ కొరకే కాదు, అని ఒక జాబ్ చేయాలి, ఒక ఇండస్ట్రీస్ పెట్టుకోవాలి, ఇండస్ట్రీస్ లో పని చేసుకునే విధానం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా మీరు యువకులు ఆడపిల్లలు కానీ మొగలు కానీ పొద్దులో రిటైర్ అయ్యే ఉద్యోగాలు కలిసారు పెద్ద మనుషులు, వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు చాలా చక్కగా ఈ ఎన్నికలు కూడా మేము తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం, లేకుండా మన ఫ్యూచర్ మీద చెప్తా ఉన్నాం. కాంగ్రెస్
ముఖ్యులు కూడా ఊపిరైన మాటలు చెప్పకుండా దయచేసి రేపు అందరి ఒక 100-150 కోట్లకు 3-4 మెంబర్స్ ఇచ్చారు పెట్టారు. ప్రతి ఓట్ల దగ్గర పోయి మన విధానాలను మనం చేసేది మళ్ళీ కన్వెన్స్ చేయండి. అవసరమైన ఒకరు ఫోన్లు మాట్లాడించి మేము వాళ్ళని కన్వెన్స్ చేసుకోమని చెప్తూ మరి మీరందరూ ఏమో మీరందరికీ అర్థమైందా చెప్పేది పైకి వస్తున్నాడా గర్ల్స్ గీతలు లేడీస్ అమ్మాయిలు వినబడుతున్నా నేను చెప్పిన బాగుందా చేతులు లేవు ఓడేస్తామని వెరీ గుడ్ థ్యాంక్ యూ. తప్పనిసరిగా మీరు పర్ఫెక్ట్గా ఉండండి, పర్ఫెక్ట్గా ఉండండి. ఎక్కడ అవసరం ఉంది అక్కడ ముందు వెళ్ళడానికి మా వంతు కూడా ప్రయత్నం చేస్తాను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇప్పుడు పెద్దలు ప్రభుత్వ సలహాదారులు పెద్దలు మాజీ మంత్రివర్యులు సెక్రటరీ మాట్లాడుతున్నారు.